నాడు అధికారం కోసం కూటమి కట్టిన నేతలు నేడు తమ అసలు స్వరూపాలను ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల ముందు ఆప్యాయత నటించిన నేతలు ఇప్పుడు శత్రువుల్లాగా తయారై వ్యూహాలు ప్రతివ్యూహాలతో ఆధిపత్య రాజకీయాలకు పాల్పడుతున్నారు. దీనికి ఉంగుటూరు నియోజకవర్గ కూటమి రాజకీయాలే నిదర్శనం. ఈయన పేరు పచ్చమట్ల ధర్మరాజు, ఉంగూరు నియోజకవర్గ ఎమ్మెల్యే. కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు టికెట్ దక్కడంతో ఈయన ఎమ్మెల్యే అయ్యారు. ఈయన పేరు గన్ని వీరాంజనేయులు, ఉంగుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్. ఆప్కాబ్ చైర్మన్ గా నామినేటెడ్ పదవి దక్కించుకుని తనదైన స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ పరాకాష్ఠకు చేరుకుందని అంటున్నారు. ఎప్పుడైనా సరే ఈ ఇద్దరు నేతల అనుచరులు రోడ్డెక్కి కొట్టుకునే ప్రమాదం లేకపోలేదని నియోజకవర్గ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పైకి ఆప్యాయంగా పలకరించుకుని కౌగిలించుకుంటూనే లోపల మాత్రం కత్తులు దూసుకునే తత్వం ఈ ఇద్దరు నేతలదని వీరి అనుచరులు మాట్లాడుకుంటున్నారు. ఇటీవలనే టీడీపీ ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయులు ఆప్కాబ్ చైర్మన్ హోదాలో పార్టీ కార్యక్రమం నిర్వహిస్తే దానికి పోటీగా పల్లెపల్లెకు పచ్చమట్ల పేరుతో ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మరొక కార్యక్రమం నిర్వహించి సత్తా చాటడానికి ప్రయత్నించారు. ఈ ఇద్దరు నేతల పోటాపోటీ కార్యక్రమాలు ఆధిపత్య రాజకీయాలు అధికారులకు ఇబ్బందికరంగా మారాయని సమాచారం. ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఉంగుటూరు నియోజకవర్గంలో బలపడితే భవిష్యత్తులో తన రాజకీయ మనుగడ కష్టమవుతుందనే అనుమానంతో టీడీపీ నేత గన్ని వీరాంజనేయులు కుట్రలకు పాల్పడుతున్నారనేది జనసేన నేతల అనుమానం. ఆప్కాబ్ చైర్మన్ పదవి రావడంతో గన్ని వీరాంజనేయులు తన రాజకీయాల వేగం పెంచారని, ఎవరైనా టీడీపీ నేతలు ఎమ్మెల్యే పచ్చమట్లతో సన్నిహితంగా మెలిగితే చాలు వారిపై కక్ష పెంచుకుంటున్నారనే చర్చ కూటమి వర్గాల్లో జరుగుతోంది. ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో స్నేహపూర్వకంగా ఉండే టీడీపీ నేతల గురించి తెలియగానే వారికి పార్టీ పరంగా ఏదైనా పదవి ఉంటే చాలు దాన్ని ఊడగొట్టేంత వరకు గన్ని వీరాంజనేయులకు నిద్ర పట్టదని కూటమి వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. సుపరిపాలన తొలి అడుగు పేరుతో రాష్ట్ర మంత్రులు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించి గన్ని వీరాంజనేయులు హడావిడి చేస్తున్నారు. మరోవైపు పల్లెపల్లెకు పచ్చమట్ల పేరుతో ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పోటీగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంపుతో టచ్లో ఉండే సీనియర్ నేతలను వ్యూహాత్మకంగా పక్కన పెట్టేలా గన్ని వ్యవహరిస్తున్నారు. గన్ని వ్యవహార శైలి, ఆయన అనుమానపు చూపులు భరించలేని టీడీపీ నేతలు ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఆయన చేస్తున్న దిగజారుడు రాజకీయాలు పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాయని ఉంగుటూరుకు చెందిన పలువురు టీడీపీ నేతలు చంద్రబాబుకు చెప్పి ఆవేదన చెందారట. అయినా చంద్రబాబులో చలనం లేదని ఉంగుటూరు టీడీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. ఉంగుటూరులో జనసేన వర్సెస్ టీడీపీ రగడ తారాస్థాయికి చేరిందని అంటున్నారు. దందాల్లో నీకు సగం నాకు సగం అంటూ పంచాయతీలకు తెరతీశారు. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనులు, మద్యం షాపుల కేటాయింపు, బెల్ట్ షాపులు ఇలా అన్నింటినీ పంచుకుంటున్నారు. చాలా విషయాలలో గన్ని వీరాంజనేయులు దూకుడు జనసేన నేతలకు ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు. టీడీపీ పెద్దలు కూడా ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుపై ఒత్తిడి తెచ్చి నియోజకవర్గంలో ప్రతి దాంట్లో గన్ని వీరాంజనేయులకు గణనీయంగా వాటాలు ఏర్పాటు చేశారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే సీటును వదిలేశారు కాబట్టి ఆయనకు దందాల్లో వాటా ఎక్కువ ఉండాలనేది టీడీపీ పెద్దల దిశానిర్దేశమట. నియోజకవర్గ సొసైటీ పదవులను కూడా మార్కెట్లో పెట్టి రేటు ప్రకారం అమ్ముకున్నారని టీడీపీ ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయులపై స్థానిక నేతలు మండిపడుతున్నారట. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పచ్చమట్లకు టీడీపీ ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయులు మధ్య జరుగుతున్న పంచాయతీలు, పంపకాలు, ఆధిపత్య రాజకీయాలను చూసే ఇదేనా కూటమి పాలన అంటూ అన్ని వర్గాల ప్రజలు తిట్టుకుంటున్నట్టు సమాచారం.